Hi guys, welcome to our channel. Welcome to UPSC and Groups Prep with Shrija. So ఈ వీడియోలో మనము మెయిన్ డిఫరెన్స్ ఆర్ కీ కాన్సెప్ట్స్ అన్నమాట ఎకానమీలో జీడిపి అలాగే జిఎన్పి. అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. సో జీడిపి అలాగే జిఎన్పికి మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాం ఎగ్జామినేషన్లో కూడా అనమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈ టూ మెయిన్ థింగ్స్ గురించి సింపుల్ వేలో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ అయితే ఒకసారి చూడండి, తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ దీని గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ రూపంలో నేర్చుకోవాలి. ఏదైనా సరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందంటే ఎప్పుడైనా సరే డిఫరెన్స్ రూపంలో నేర్చుకోవాలి. సో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ జిఎన్పి, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనమాట. సో వీటి గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీడిపి అలాగే జిఎన్పి అసలు ఎకానమీలో ఎందుకు యూజ్ చేస్తాము, అలాగే దీంతో మనకు ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ మీకు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీడిపి అలాగే జిఎన్పితో అండి ఇవి ఒక ఎకనామిక్ పారామీటర్స్ అనమాట. దీన్ని మెజర్ చేయడానికి ఎకనామిక్ గ్రోత్ని మెజర్ చేయడానికి, ఇది ఆర్థిక స్థితి ఆర్ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, అంటే ఆర్థిక వృద్ధి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనకి జీడిపి అలాగే జిఎన్పి అనే పారామీటర్స్ అనేది, ఈ ఎకనామిక్ పారామీటర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. మనము ఇది మన గ్రోత్ ఎలా ఉంది, ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది, అలాగే వరల్డ్ వైడ్ ఎలా ఉంది, ఇండియా డొమెస్టిక్ పరంగా కూడా ఎలా ఉంది అనేది మనకి ఈ జీడిపి అలాగే జిఎన్పి వల్ల తెలవడం జరుగుతుంది అనమాట. ఇంకా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పాయింట్ చెప్తున్నానండి, ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో కూడా మనకి ఆన్సర్ తెలియకపోతే అండి 80% ఆఫ్ ద థింగ్ మనకి నేమ్లోనే ఉంటుంది అనమాట. సో జీడిపి అంటే నేమ్లో మనకి ఏం తెలుస్తుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డొమెస్టిక్ అంటే ఏంటి, ఓన్ కంట్రీ. ఇన్ జనరల్ మీరు డిక్షనరీ మీద చూసినా నార్మల్గా ఓన్ కంట్రీ ఆర్ సెల్ఫ్ ఆర్ ఓన్ కంట్రీని మనం డొమెస్టిక్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఏం బట్టి ఏంటండి, విత్ ఇన్ ద జియోగ్రఫికల్ రీజన్ ఆఫ్ ఇండియా అనమాట, విత్ ఇన్ ద జియోగ్రఫికల్ రీజన్ ఆఫ్ ఇండియా, విత్ ఇన్ ద జియోగ్రఫికల్ రీజన్ ఆఫ్ ఇండియా అనమాట. నథింగ్ బట్ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ అనమాట, విత్ ఇన్ ద ఇండియా అనమాట. ఓన్లీ భారతదేశంలో కనుక చూసుకుంటే, కానీ అది ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు అండి. అంటే మన ఇండియన్స్ అవ్వచ్చు, అంటే రెసిడెంట్స్ అవ్వచ్చు, లేదా ఫారినర్స్ అంటే నాన్ రెసిడెంట్స్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ టర్మ్స్ అనేవి క్లియర్గా ఉండాలి మనకి. ఇండియన్స్ అంటే నథింగ్ బట్ రెసిడెంట్స్ అని యూజ్ చేయడం జరుగుతుంది, ఫారినర్స్ అంటే నాన్ రెసిడెంట్స్ అని చెప్పేసి యూజ్ చేయడం జరుగుతుంది. సో మన ఇండియాలో విత్ ఇన్ ద టెరిటోరియల్ బౌండరీ, విత్ ఇన్ ద జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియాలో, విత్ ఇన్ ద జోగ్రఫికల్ రీజన్ ఆఫ్ ఇండియాలో బోత్ రెసిడెంట్స్ అంటే రెసిడెంట్స్ అంటే ఇండియన్స్, రెసిడెంట్స్ ఇండియన్స్ ప్లస్ నాన్ రెసిడెంట్స్ అంటే ఫారినర్స్ వీళ్ళందరూ కూడా, అంటే వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇదంతా కూడా మనం జీడిపిలోకి కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫారినర్స్ని ఎక్స్క్లూడ్ చేయడం, నాన్ రెసిడెంట్స్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది ఉండదు అనమాట. ఫారెన్ కంపెనీస్ అవ్వచ్చు, ఫారెన్ బిజినెస్ అవ్వచ్చు, ఫారెన్ పీపుల్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా మనం జీడిపిలోకి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకుంటే ఫోర్డ్ కంపెనీ అనేది మీరు ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఫోర్డ్ కంపెనీ అంటే కార్ కంపెనీ, యాక్చువల్గా ఇది ఫోర్డ్ కార్ అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇది యాక్చువల్గా అమెరికన్ కంపెనీ అనమాట. బట్ ఈ అమెరికన్ కంపెనీ ఇండియాలో ఉండి ప్రొడ్యూస్ చేస్తున్నా దాన్ని మనం జీడిపిలోకి కౌంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు, అది విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇండియా భారతదేశంలో మాత్రమే జరుగుతుంది కాబట్టి మనము దాన్ని జీడిపిలోకి కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఆల్రెడీ చెప్పా, విత్ ఇన్ ద టెరిటోరియల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా, సో ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే అది ఎవరైనా అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఫారినర్స్ అవ్వచ్చు, రెసిడెంట్స్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రొడ్యూస్ చేస్తే అది మనం జీడిపిలోకి కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇదే జీడిపి గురించి అనమాట. సో మనం నెక్స్ట్ జిఎన్పి గురించి తెలుసుకుందాము. సో జిఎన్పి అంటే ఏంటి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనమాట. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే నేషనల్, గుర్తుపెట్టుకోండి, నేషనల్ అంటే నథింగ్ బట్ సిటిజన్. మనకి మీనింగ్ తెలియాలి ఫస్ట్, సో మనకి కాన్సెప్ట్ అర్థమవుద్ది. సిటిజన్
ఆర్ వీళ్ళని మనం రెసిడెన్స్ అని అంటాం అనమాట. సిటిజన్స్ ఆర్ ఇండియన్ రెసిడెన్స్, సిటిజన్స్ ఆర్ ఇండియన్ రెసిడెన్స్ అనమాట. మనం నేషన్ అని చెప్పేసి కూడా మనం బాగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇండియన్స్ రిలేటెడ్ మనం నేషనల్ ఆర్ నేషన్ అని చెప్పేసి మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి బౌండరీస్తో పని ఉండదండి. నేషన్ అనేది నేషనలిజం అవ్వచ్చు, నేషన్ అవ్వచ్చు, బౌండరీస్తో పని ఉండదు. అది ఎక్కడ దాకైనా వెళ్ళిపోద్ది. మొత్తం భూప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా మన ఇండియన్ సిటిజన్స్ ఉంటారనమాట. లైక్ ఇండియన్స్ మనకు చూసుకుంటే ప్రజెంట్ అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, లైక్ సమ్ అదర్ కంట్రీస్ లో కూడా చాలా, ఆస్ట్రేలియా, వేరే మొత్తం వరల్డ్ అంతా ఉన్నారు. సో నేషనల్స్ ఆర్ సిటిజన్స్ అనేవాళ్ళు ఎక్కడ, ఇండియన్ సిటిజన్స్ అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. సో దీని మీనింగ్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం వరల్డ్ అవ్వచ్చు, మొత్తం వరల్డ్ అలాగే ఇండియా అనమాట. వరల్డ్ అలాగే ఇండియా అంటే ఏంటి, ఎలాగో వరల్డ్ లోనే ఉంది కదా, ఇండియా కూడా వరల్డ్ లోనే ఉందన్నమాట. కాకపోతే సపరేట్ గా ఎక్స్ప్లెనేషన్ పర్పస్ నేను గీయడం జరుగుతుంది అనమాట. సో ఈ వరల్డ్ అలాగే ఇండియాలో మొత్తం ఉన్న ఇండియన్ రెసిడెన్స్ యొక్క ఇన్కమ్ అవ్వచ్చు, ఇండియన్ రెసిడెన్స్ ప్రొడ్యూస్ చేసే అన్ని థింగ్స్, వరల్డ్ అవ్వచ్చు అలాగే ఇండియాలో అవ్వచ్చు అనమాట. సో ఈ ఇండియన్ రెసిడెన్స్ థింగ్స్ ని మనం తీసుకుంటే, మనం పరిగణలోకి కనుక తీసుకుంటే ఆ కాన్సెప్ట్ వచ్చేసి మనం జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను రాయలేదు, కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి. మన గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లో మనము నాన్ రెసిడెన్స్ ఆర్ ఫారినర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనం తీసుకోము. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఇండియన్ రెసిడెన్స్ వీళ్ళని మాత్రమే మనం కౌంట్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియన్ ఏదైనా ఫ్యాక్టరీ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, లైక్ అమెరికాలో, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమెరికా ఉందనుకోండి, అమెరికాలో వెళ్ళి ఫ్యాక్టరీ ఆర్ ఏదైనా కంపెనీ పెడితే దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఉంటాయి కదండి, ప్రాఫిట్స్ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, అదంతా కూడా మనం జిఎన్పిలోకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లోకి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సరే, బాగుంది. జీడిపి, జిఎన్పి గురించి తెలుసుకుందాము. మరి వీటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే, వీటిని దేని పరంగా యూజ్ చేయవచ్చు, మనం వీటి వల్ల ఉపయోగం ఏంటి, సో నేను చెప్తానండి. సో జీడిపి దీన్ని మనము జీడిపి అలాగే జిఎన్పి గుర్తుపెట్టుకోండి. జీడిపి వచ్చేసి కంపేరింగ్ ద డొమెస్టిక్ గ్రోత్, అంటే కంపారిజన్ లో ఉపయోగపడుతుందండి. కంపారిజన్ ఆఫ్ డొమెస్టిక్ గ్రోత్ అనమాట. డొమెస్టిక్ గ్రోత్ అంటే వన్స్ ఓన్ కంట్రీ అనమాట. వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి కదండి, వాళ్ళ డొమెస్టిక్ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళకంటే మనం ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నా, మన ఆర్థిక స్థితి ఎలా ఉంది, మనం ఆర్థిక వృద్ధి ఎలా ఉంది వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే, ఇవన్నీ కూడా మనకి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. అలాగే జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి మొత్తం మన ఇండియన్ నేషనల్స్ ఆర్ ఇండియన్ రెసిడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేది మనకు అర్థమవుద్ది. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట. అదే ఇది ఎలా అండి, మొత్తం వరల్డ్ వైడ్ గా మనకి వ్యూ ఇస్తుంది అనమాట. మొత్తం జిఎన్పి ఏదైతే ఉందో ఇది మొత్తం వరల్డ్ వైడ్ గా మనకు ఒక వ్యూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా మన ఆర్థిక స్థితి ఎలా ఉంది అని బ్రాడర్ యాంగిల్ ఆర్ బ్రాడర్ వ్యూ అనేది వచ్చేసి మనకి జిఎన్పి అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది అండి డిఫరెన్సెస్ రూపంలో జీడిపి అలాగే జిఎన్పి గురించి. సో నెక్స్ట్ దీని గురించి క్రక్స్ ఆఫ్ ద థింగ్స్ ని ఒకసారి రివైజ్ చేసి మనం పీపీటీ స్లైడ్స్ ద్వారా కూడా ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జీడిపి అండి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చెప్పాను కదండి, అది నాన్ రెసిడెన్స్ అవ్వచ్చు, అందరూ కలిసి ప్రొడ్యూస్ చేసేది విత్ ఇన్ ద జోగ్రఫికల్ రీజన్స్ ఆఫ్ ఇండియాని మనము జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అంటే ఇండియన్ రెసిడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారెన్ కంట్రీస్, అదర్ వేరే దేశంలో అవ్వచ్చు లేదా మన ఇండియాలో అవ్వచ్చు అనమాట. మన ఎవరైతే ఇండియన్ రెసిడెన్స్ ఉన్నారో వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ గురించి అలాగే మన పర్ఫార్మెన్స్ గురించి చెప్పేది వచ్చేసి జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది జీడిపి అంటే ఓన్లీ ఇండియా అనమాట, విత్ ఇన్ ద టెరిటోరియల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి సంబంధించి మాత్రమే మాట్లాడతాం అనమాట. ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, మనకు సంబంధం లేదు. మనం అవ్వచ్చు, నాన్ రెసిడెన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరు ప్రొడ్యూస్ చేసినా జీడిపిలో కౌంట్ చేస్తాం అనమాట. కానీ జిఎన్పిలో అలా కాదనమాట. జిఎన్పిలో అంటే ఓన్లీ ఇండియన్ రెసిడెన్స్ ని మాత్రమే మనము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇండియన్ రెసిడెన్స్ ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లో. అండ్ దెన్ నెక్స్ట్ వీటిని యూజెస్ ఏంటి, ఏదైనా తెలుసుకున్నా దాని యూజ్ తెలియాలి కదా. నథింగ్ బట్ జీడిపి వచ్చేసి కంపారిజన్ ఆఫ్ డొమెస్టిక్ గ్రోత్, అంటే మన కంట్రీలో గ్రోత్ ఎలా ఉంది, అలాగే వేరే కంట్రీలో గ్రోత్ ఎలా ఉంది, సో ఇవన్నీ కంపేర్ చేసుకోవడానికి మనకి జీడిపి అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, అంటే మొత్తం వరల్డ్ వైడ్ గా మన ఇండియన్ రెసిడెన్స్ యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్, ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి లేదా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పేసి మనకి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం పీపీటీ స్లైడ్స్ ఒకసారి రివైజ్ చేద్దామండి, ఏమైనా మిస్ అయ్యాము. సో మిస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ సిలబస్ మ్యాపింగ్ చూసుకోవాలండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను, మీరు ఒకవేళ ఫస్ట్ వీడియో చూడకపోతే చూడొచ్చు. సిలబస్ అండ్ పీవీక్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అని మీకు స్ట్రాటజీ డిస్కస్ చేయడం జరిగింది. సో సిలబస్ కనుక చూసుకుంటే ఈ జీడిపి, జిఎన్పి, ఎకానమీ రిలేటెడ్ టర్మ్స్, ఎకానమీ ఎక్కడ వస్తుంది మనకి. యూపీఎస్సీ కనుక చూసుకుంటే ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1, అలాగే మెయిన్స్ అయితే జిఎస్ పేపర్ 3లో మనకు రావడం జరుగుతుంది. అలాగే టీఎస్పీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీలో ప్రిలిమ్స్ జిఎస్ పేపర్లో రావడం జరుగుతుంది, అలాగే మెయిన్స్ పేపర్ 4 సెక్షన్ 1లో రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏపీఎస్సీలో కనుక చూసుకుంటే ప్రిలిమ్స్ సెక్షన్ సి, అలాగే మెయిన్స్ పేపర్ 4లో రావడం జరుగుతుంది అనమాట. ఇది సిలబస్ మ్యాపింగ్. అండ్ దెన్ నెక్స్ట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ బోత్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ యూజ్డ్ టు మెజర్ ద ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కంట్రీ అనమాట. సో ఇది జనరల్ డెఫినేషన్. అండ్ దెన్ వాట్ ఈస్ జీడిపి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఏ కంట్రీ అనమాట, విత్ ఆఫ్ 1 year అనమాట. సో ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను అమెరికన్ కంపెనీ గురించి. అండ్ దెన్ వాట్ ఈస్ జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ రిఫర్స్ టు ద టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద కంట్రీస్ రెసిడెన్స్ అండ్ బిజినెస్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద కంట్రీ ఆర్ అబ్రాడ్ అనమాట. సో ఇదనమాట ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో డిఫరెన్సెస్ కనుక మెయిన్గా కీ డిఫరెన్సెస్ చూస్తే జీడిపి అనేది మెయిన్గా లొకేషన్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అంటే విత్ ఇన్ ద టెరిటోరియల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా ఆర్ విత్ ఇన్ ద జోగ్రఫికల్ టెరిటోరియల్ బౌండరీ ఆఫ్ ఇండియా అనమాట. జిఎన్పి అనేది వచ్చేసి మెయిన్గా నేషనాలిటీ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంక్లూడ్స్ ఆల్ ప్రొడక్షన్ విత్ ఇన్ ద కంట్రీ. జిఎన్పి అయితే ఇన్కమ్ ఆఫ్ సిటిజన్స్ అండ్ కంపెనీస్ అబ్రాడ్ అనమాట. కీ డిఫరెన్స్ అదనమాట. అండ్ దెన్ ఇది మీకు ఆల్రెడీ ఈ పారామీటర్స్ని ఎలా యూజ్ చేస్తారు, దీనివల్ల యూజెస్ ఏంటనే మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఒక ఫార్ములా మీరు చూడాలండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే జీడిపి అలాగే జిఎన్పి గురించి చూసాం కదా, బట్ వాటి రిలేషన్ కూడా ఒకసారి మనకి ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. సో రిలేషన్ కనుక చూసుకుంటే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఈ నిఫా ఆర్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏం లేదండి, income earned by Indian residents across the world or foreign countries lo anamata. Indian residents across the world minus income earned by non-residents within India అనమాట. within India. దీని ఫార్ములా చూసి భయపడిపోకండి, చాలా చాలా ఈజీ. నథింగ్ బట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ఇండియన్ రెసిడెన్స్ ని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని. సో దానికి జీడిపికి మనం రిలేషన్ తెస్తున్నాం కాబట్టి జీడిపి అంటే విత్ ఇన్ ఇండియా. సో ఇండియా అనేది ఆల్రెడీ ఉంది మనకి. సో ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ గురించి కూడా చూడాలి కదా నేషనల్ ప్రోడక్ట్ అంటే. సో నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకు నెట్ వచ్చింది అనుకోండి ఏదో ఒకటి మైనస్ చేస్తున్నట్టు. ఎప్పుడైనా సరే క్వశ్చన్లు వచ్చినా కానీ నెట్ అంటే మినిమం ఏదో మైనస్ ఏదో తీసేస్తాం అన్నట్టు అర్థము నెట్ అంటే. సో నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఇండియన్ రెసిడెన్స్ అక్రాస్ ద వరల్డ్. ఇక్కడ మనం జీడిపి అంటే ఇండియా గురించి మాట్లాడాం, వరల్డ్ గురించి మాట్లాడలే కదా. జిఎన్పి అంటే వరల్డ్ గురించి మాట్లాడాలి కదా. సో అందుకని ఇక్కడ మనం వరల్డ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇన్ షార్ట్ దీన్నే మనం నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం అనమాట. ఇన్కమ్ ఎర్న్డ్ బై ఇండియన్ రెసిడెన్స్ అక్రాస్ ద వరల్డ్. వేరే దేశాల్లో కూడా మన ఇండియన్ రెసిడెన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎర్న్ చేస్తారు కదా,
వాళ్ళు కూడా ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేస్తారు కదా, బిజినెస్ ఆర్ కంపెనీస్ అనేది రన్ చేస్తారు కదా. సో అదనేది మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన ఇండియాలో కూడా నాన్ రెసిడెంట్స్ ఉంటారు కదా, వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, దాన్ని తీసేయాలన్నమాట. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండియన్ రెసిడెంట్స్ గురించి మాట్లాడతారు జిఎన్పి అనేది. సో అందుకని ఇక్కడ మనం దీన్ని తీసేయడం జరుగుతుంది. ఏది ఇన్కమ్ ఎర్న్డ్ బై నాన్ రెసిడెంట్స్ విత్ ఇన్ ఇండియా. భారతదేశంలో కూడా నాన్ రెసిడెంట్స్ ఆర్ ఫారినర్స్ ఆర్ వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళని తీసేయడం జరుగుతుంది. ఇదండి సింపుల్ ఫార్ములా. ఇది ఒక 2-3 సార్లు చూస్తే మీకు అర్థమైపోతుంది కూడా. సో ఇదనమాట ఈ ఫార్ములా గురించి, లైక్ రిలేషన్ బిట్వీన్ ద జిఎన్పి అలాగే జీడిపి అనమాట. సో ఇవాళ క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసి ఎంసీక్యూ కనుక చూసుకుంటే చూడండి, ఇంక్రీజ్ ఇన్ అబ్సల్యూట్ అండ్ పర్ క్యాపిటల్ రియల్ జిఎన్పి cannot ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇఫ్. సో ఇది క్వశ్చన్ అనమాట. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2018 ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది. సో జస్ట్ చెక్ ఇట్ అనమాట. ఇవి ఆప్షన్స్: ఏ, ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఫెయిల్స్ టు కీప్ పేస్ విత్ అగ్రికల్చర్ అవుట్పుట్, అండ్ దెన్ ఆప్షన్ బి, అగ్రికల్చర్ అవుట్పుట్ ఫెయిల్స్ టు కీప్ పేస్ విత్ ఇండస్ట్రియల్ అవుట్పుట్, అండ్ ఆప్షన్ సి, పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్, అండ్ దెన్ ఆప్షన్ డి, ఇంపోర్ట్స్ గ్రో ఫాస్టర్ దాన్ ఎక్స్పోర్ట్స్ అనమాట. యూ కెన్ జస్ట్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అనమాట. ఇక్కడ నేను ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇలాంటి చూస్తున్నప్పుడు మనకు బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది, మనకు అర్థమైందా లేదా టాపిక్ అనేది అని చెప్పేసి. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఆఫ్ ద డే, లైక్ మెయిన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఓవర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ అసెసింగ్ ఎ నేషన్స్ ఎకనామిక్ వెల్ బీయింగ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ పాలసీ ఫార్ములేషన్ విత్ ఇన్ 250 వర్డ్స్ అనమాట. సో ఇది 2024 జిఎస్ పేపర్ 3 ఎకానమీలో ఐ థింక్ సో అడగడం కూడా జరిగింది. సో ఇదనమాట క్వశ్చన్. మీరు శాంపుల్గా తీసుకొని కూడా రాయొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు కదండి, జిఎన్పి అనేది బ్రాడ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అసలు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే ఒక లైన్లో దీనికి ఆన్సర్ జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది వచ్చేసి బ్రాడర్ యాంగిల్ ఆర్ బ్రాడర్ వ్యూ అనేది ఇస్తుంది అనమాట మనకి. ఏది ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఎకనామిక్ గ్రోత్ అవ్వచ్చు, ఆర్థిక స్థితిగతులు అవ్వచ్చు, ఆర్థిక వృద్ధి గురించి అవ్వచ్చు. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది బ్రాడర్ యాంగిల్, అలాగే మొత్తం వరల్డ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కనుక చూసుకుంటే విత్ ఇన్ ఇండియా అనమాట, ఇండియాస్ గ్రోత్ అంటే డొమెస్టిక్ గ్రోత్ గురించి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో జీడిపి కొంచెం వెన్ కంపేర్డ్ కొంచెం నారో థింగ్ అండి. జిఎన్పి అనేది వచ్చేసి వరల్డ్ వైడ్గా మనం చూడడం జరుగుతుంది. అది 1 లైన్లో దీనికి ఆన్సర్ అండి. సో ఇది మెయిన్స్ క్వశ్చన్ అండి. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ద డే ఆఫ్ ఎకానమీ అనమాట. సో ఇఫ్ యూ లైక్ ద ఛానల్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అనమాట. మీ ఫ్రెండ్స్ బెనిఫిట్ అవుతారు అనుకుంటే జస్ట్ షేర్ ద వీడియోస్ అనమాట. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీజ.